పూర్వీ ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఎందుకు నవ్వుతున్నారు? గెలుపు ఓటములనేవి ఆటలో సర్వసాధారణం. రాయ్ కృష్ణమూర్తి, జీవితంలో ఎప్పుడు ఎదుటివాడు ఓడిపోవాలని కోరుకోకూడదురా. మనం గెలవాలనే సంకల్పం ఒక్కటే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తప్పకుండా తడుతుంది. రా రా Mr. Hamantaya, intacina fisianiki, interreact autonarendico. ఏదిరా చిన్న విషయం? Ade, valu drincessi, mai camlo, enjoy chesharo. నార్మోయ్, ఎంజాయ్ చేయటానికి వాళ్ళేమన్నా బొమ్మలా? ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిచ్చే దేవతలరా. Cool down, Hamantaya. ఇప్పుడు జయం చేయమంటారో చెప్పండి. మానానికి ప్రాణం. Mr. Hamantaya, a templo, 500 మంది soldiers ఉన్నారు. అంతమందిలో మీరు జవరాని కుతుపతారు. నువ్వు పెరియడ్ పెట్టు, మా ఆడవాళ్ళు గుర్తుపడతారు. మీరు చెప్పినట్టు కురుతుపరతే మేం పనిష్మెంట్ ఇస్తాం. జనరల్, వందే మాతరం. They will not come.
అతను భయపడుంటాడు. Sorry, General. You're mistaken. Hanumantaya is not a man. He is a lion. నువ్వేనా హనుమంతు? ఏయ్ జనరల్, హనుమంతయ్య అనరా. అక్షరం తగ్గిన ఆయుష్ తగ్గుతుంది నీకు. ఆయన అడుగుదాడలు చూసి అడవిలో సింహం కూడా చెబుతుంది అవి హనుమంతయ్య అడుగులని. ఓకే హనుమంతయ్య, అనవసరంగా మమ్మల్ని హెచ్చరించి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. మాకు సహకరించి మీకేం కావాలో అడగండి. ఏముందని ఇస్తారా? మీ దేశం నుంచి ఏం తీసుకొచ్చామని మాకిస్తారు? వజ్రాల అవి మా వీధుల్లో వరి కుప్పల్లా పోసమ్మాం. మణుల అవి మా ఇళ్ల గాదెల్లో నింపాం. మాణిక్యాల అవి మా పిల్లలు ఆడుకోవటానికి గోలీకాయల్లా ఇచ్చాంరా. సిరి సంపదల నా దేశం మీద దొంగతనంగా పడ్డ సీమ పందులరా మీరు. మీరు నాకేమిస్తారు? మీరు మీ దేశం నుంచి పాముకొచ్చిన బురద. జనరల్, ఈ చేతికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. మిస్టర్ హనుమంతయ్య, మేము చేసిన మేలు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మీకు నాగరికత అంటే ఏంటో మేమే నేర్పాం. నాగరికత? ఎవడికి చెబుతున్నావురా కథ? జనరల్, మాకు నాగరికత తెలిసినప్పుడు మీ తాతల ముత్తాతలు కూడా పుట్టలేదు. రాయి రాపిడి నుంచి నిప్పు పుట్టించాం. బండరాళ్లను రాతి స్తంభాలుగా మలిచి సరిగమలు పలికించాం. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు నేసాం. నాట్య కళలను పోషించాం. నానా జబ్బులకు మందులు కనిపెట్టాం. నీడను బట్టి సమయాన్ని చెప్పాం. ప్రపంచానికి రాతను తలరాతను మేమే రాశాం. వేద మంత్రాలు నేర్చిన మేము మాయలొక్కటే మీ దగ్గర నేర్చుకోవాలరా. మిమ్మల్ని చూడాలని వచ్చిన మాట మేరేలా మాట్లాడడం తప్పు. నేను అమ్ముడు పోతానన్న ఆలోచన నీకు రావడం తప్పు. అదొచ్చి నాకు చెప్పడం నువ్వు చేసిన ఇంకా పెద్ద తప్పు. ఎన్ని తప్పులు చేసినా సజీవంగా ఉన్నావు నువ్వు. జనరల్, వెళ్ళు. నీ భార్య బిడ్డలు అదృష్టవంతులు. ఓ ఓ ఓ హనుమంతయ్య గురించి చాలా తక్కువ చెప్పావు. ఎలాంటి వాడు మన దగ్గర ఒక్కడుంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. మీరవన్నీ నమ్మకండమ్మా. లేదయ్యా, అతను చెప్పిందెందుకో నిజమే అనిపిస్తోంది. వాళ్ళు మనలో మనకి గొడవలు పెట్టాలని చూస్తున్నారమ్మా. కృష్ణమూర్తి, పిచ్చి వాళ్ళ మాట్లాడుకో. నిప్పు లేనిది పొగరాదు. ఇప్పుడు వస్తుంది నిప్పులేని పొగే సీతారామయ్య. అది నీ దగ్గర నుంచి, నీ చెల్లి మహాలక్ష్మి దగ్గర నుంచే వస్తుంది. అది కాదండి, మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది కదా. నాకు ఎదురొచ్చి పోరాడే దమ్ము ధైర్యం ఎవరుకుంది మహాలక్ష్మి? ఎదురు నిలబడి పోరాడడానికి ధైర్యం కావాలండి. కానీ మన వెనకే ఉండి వెన్నుపడి పడిస్తే? అలాగని మన బిడ్డల్ని మనమే అనుమానిస్తే మన పెంపకాన్ని మనమే అవమానించినట్టు అవుతుంది మహాలక్ష్మి. మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ ఏదైనా జరగకూడదు నాకు జరిగితే అందుకు బాధగా లేదు. కన్న బిడ్డల్లా పెంచాను వాళ్ళని. ద్రోహం చేసి చరిత్రలో ఎక్కడ చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నదే నా బాధ.
Make it fast. Now today. జనరల్, ఏంటి మీరు చేస్తున్న పని? బ్రిటిష్ తాత ప్రకారం ఒక్కొక్కరికి 5 ఎకరాల ఉండాలి. అందుకని నీ పేరు మీద 1000 ఎకరాల పైన ఉంది. అందుకే ఇది. నా పేరు మీద 1000 ఎకరాలుందని నీకు చెప్పిందెవరు? కృష్ణమూర్తి, ఎందుకు చేశావని అడగట్లేదురా? నన్ను అడిగుంటే ఏదైనా ఇచ్చుండేవాడిని కదరా. నేను అడిగితే మీరు ఇవ్వడానికి అది భిక్షం కాదు, పదవి. శభాష్రా కృష్ణమూర్తి, నేనే నమ్మేలా ఇన్నాళ్ళు బాగా నటించావు రేయ్. కానీ ఇప్పుడు కూడా నువ్వు గెలవాలనుకోలేదురా, అందుకే ఓడిపోయావు. ఒక్కొక్కరికి 5 ఎకరాలు ఉండాలనేది మీ చట్టం. ఇక్కడున్న పొలాలన్నీ మా అందరి సొత్తు అనేది మా ఊరి చట్టం. మీరు అనుకుంటున్నట్టు నా పొలాలన్నీ నా పేరు మీద లేవు, ఈ ఊరందరి పేరు మీద ఉన్నాయి. రే కృష్ణమూర్తి, నీ పేరు కూడా 5 ఎకరాలు ఉందిరా. It's all okay. ఎన్ని చేలున్నాయి, మంచి పంటలున్నాయి. బట్ ఎంతవరకు మీరు ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు కట్టలేదు. శిస్తా ఎందుకు కట్టాలరా? శిస్తు మా ఇళ్ల దగ్గరకు వచ్చి ఆకలని అడుక్కోండి, మా నోటి దగ్గర ముద్ద తీసి పెడతాం. అంతేగాని కష్టపడి పండించుకున్న పంటకి శిస్తు గిస్తూ అంటే నరికి పోగులు పెడతాం. మందుకుంటే అందించండి రా. జనరల్, మీకు కావాల్సింది నేను, వాళ్ళను వదిలేయండి. మిస్టర్ హనుమంతయ్య, అదెలా కుదురుతోంది? నీ వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి ఎంత లాసో నీకు తెలుసా? గవర్నమెంట్ రికార్డుల్లో మీరంత తీవ్రవాదు. స్వాతంత్రం కోసం పోరాడే మేము తీవ్రవాదులమైతే దొంగతనంగా మా దేశం మీద పడ్డ మీరెవర్రా? దొంగనాయాల కొడుకులా. మా నేల తల్లి జోలికొస్తే తలకి పాగా పెట్టి స్వాగతం పలకడానికి మేమేం మీలా చేతకాని తెల్లకోతలం కాదు. మర్యాదగా వీళ్ళందరినీ వదిలి నీకేం కావాలో అడుక్కో. ఓకే ఓకే, వాళ్ళను వదిలేస్తాం. బట్ వన్ కండిషన్, మేం పెట్టిన గేమ్ లో మీరు గెలవాలి. చెప్పు. అది పెట్టింది మీ శిష్యుడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి చెప్పు. ఏం లేదయ్యా, మీరు ఈ ఊరి జనం మీద ప్రాణాలే పెట్టుకున్నారని, వాళ్ళ కోసం ఏమైనా చేస్తారని చెప్తే ఈ ద్వారా నమ్మట్లేదయ్యా. మీ శిష్యుడిగా అది నేను రుజువు చేద్దాం అనుకుంటున్నాను. ఆటేంటో చెప్పరా. పెద్ద ఆటేం కాదయ్యా. మన ఊరోళ్ళని 2 పక్కల వరుసగా నిలబెడతాం, మధ్యలోంచి మీరు పరిగెత్తాలి.
మీరు పరిగెడుతూ ఎంతమందిని దాటేస్తారో అంతమందిని వదిలేస్తాం. ఒకవేళ అందరినీ దాటేస్తే అందరినీ వదిలేస్తాం. కానీ మీరు పరిగెత్తాల్సింది తల లేకుండా బొట్టి మొండెంతో. అంతేనయ్యా. వీణ్ణి తాకి నువ్వు మైలపడద్దు. హనుమంతయ్య, this is a death game. Are you ready? ఆగండి. సూర్యుడు అస్తమించేది రేపటికందరికీ వెలుగునివ్వడానికని గుర్తుంచుకోండి. మిమ్మల్ని నా బిడ్డలంది ఈ రెక్కల కింద పెట్టి కాపాడుకోవటానికే కానీ ఇలాంటి రాబందులు గప్పచెప్పడానికి కాదు. హనుమంతయ్యా, వద్దయ్యా, మమ్మల్ని అనాథలు చేయొద్దయ్యా. రై సీతారామయ్య, ఎన్నాళ్ళు నేను పీల్చిన ఊపిరి మీకోసమే అన్నది నిజమైతే అది పోయేటప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకొనే పోతుందిరా. ఈ హనుమంతయ్య ముండం పరిగెడుతుందిరా, పరిగెడుతుంది. మహాలక్ష్మి, నిన్నడగకుండా నీ పసుపు కుంకాలు ఇస్తానని మాట ఇచ్చారు. బాధపడుతున్నావా? లేదండి, నాకన్నీ అడగకముందే ఇచ్చారు. మొదటిసారిగా ఒకటి అడగాలనుంది. మీ చావు చూసే ధైర్యం లేదు. మీరు పోయాక బ్రతకాలన్న కోరిక లేదు. మీకన్నా మహాలక్ష్మి, ఇక్కడ చస్తే పోరాటంలోనే చావాలి, లేదా పోరాడుతూనే ఉండాలి. అయ్యా, చావన్నది తప్పనిసరి అయితే అందరం కలిసే చచ్చిపోతాం అయ్యా. సీతారామయ్య, ఊరు కోసం ఒకడు చావాలి కానీ ఒక్కడి కోసం ఒక ఊరే చావకూడదురా. చూసారా జనరల్ గారు, మా హనుమంతయ్య ఈ జనం మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కృష్ణమూర్తి, ఆకలితో ఉన్న నీ కడుపు చూసి తిండి పెట్టానయ్యా, కానీ నీ కళ్ళల్లో ఉన్న ద్రోహం కనిపెట్టలేకపోయాను. అది వాడి తప్పు కాదు మహాలక్ష్మి, నువ్వు వాడికి పెట్టిన తిండిలో ఉప్పు కలపటం మర్చిపోయావు. అయ్యా, నేను గెలవాలన్న సంకల్పం పెట్టుకున్నాను, అందుకే గెలుస్తున్నాను. జనరల్, మీరు పెట్టిన పందెంలో నాదో షరతు. నా తల మీ చేతిలో తెగదు. సీతారామయ్య, అయ్యా, నా తల నీ చేత్తో తెగాలరా. అయ్యా, నా వల్ల కాదయ్యా. సీతారామయ్య, జీవితంలో మొట్టమొదటిసారిగా నాకు ఎదురు చెబుతున్నావయ్యా. అది కాదయ్యా. రేయ్, నా తల వాళ్ళ చేతిలో తెగితే ఓడిపోయినట్టు అవుతుందిరా. చచ్చా, నా చేతిలో తెగితే ఆత్మహత్య అవుతుంది. వీరుళ్ళ చావాలని ఆశపడుతున్నాను రా. రేయ్, జీవితంలో నా గురించి ఏదైనా చేయాలనే కోరిక నీకుంటే ఇదొక్కటి చేయరా. వెళ్ళు, వరుసల్లో నిలబెట్టు. మహాలక్ష్మి, ఊరు తర్వాతే మీరు వెళ్ళి ఆ చివరిలో నిలబడండి. మహాలక్ష్మి, చివరిగా నిన్ను చూడాలనిపించింది. నీకు నన్నేమైనా అడగాలనుందా? ఒక వీరుడి భార్యగా ఈ జీవితానికి ఇది చాలండి.
లే మహాలక్ష్మి, నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోటి మహాలక్ష్మిలా ఇలాగే ఉండాలి. నాన్న, నన్ను క్షమించరా. ఒక తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తించకుండానే వెళ్తున్నాను నాన్న. మీ అమ్మకి నేనే ప్రపంచం, నీకు మీ అమ్మే ప్రపంచం కావాలి. నాన్నగారు, మీ కళ్ళల్లో ఏమీ లేదు నాన్న. నా పెంపకంలో కూడా కృష్ణమూర్తి లాంటి ద్రోహిని తయారు చేసి ఈ దేశానికి వదిలి వెళుతున్నానే అని బాధ. వెళ్ళండి. అయ్యా, నన్ను క్షమించయ్యా. రై సీతారామయ్య, ధైర్యంగా ఉండు. నీకోసం ఒక ఊరే ఉందిరా. ఊరు కోసమే నువ్వు ఉండాలి, ఊరు కోసమే నువ్వు ఉండాలి. రాయ్, జనం కోసమే బతుకు. రాయ్ కృష్ణమూర్తి, వీరుడు సాధించడం కోసమే పుడతాడురా, మళ్ళీ పుట్టడం కోసమే తస్తాడు. జనరల్, చెయ్యి చూసి జాతకం చెబుతారు. నేను నా తలను నా జాతికి అర్పిస్తూ మీ జాతకం రాస్తున్నా. తెల్లని పావురాళ్లా కనిపించే మీరు నల్లత్రాచులని నా చావుతో మరోసారి రుజువు అవుతుంది. ఈ ద్రోహి సాయంతో నన్ను చంపిన సీమలోకి నడిచొస్తున్నామని సంబరపడకండి. దిక్కు దిశ తెలియని నిద్రలో నడిచే రోగిష్టి నడకలా అది మిమ్మల్ని ఏదో ఒక అగాధంలోకి తోసే తీరుతుంది. మీరు మా ఆడవాళ్లపై చేసిన అరాచకాలు మీ ముందు తరాలకు వాయవరుసలు లేని శాపంగా మారుస్తుంది. నేను వదిలేనా ఈ చివరి ఊపిరి నా తల్లుల కడుపుల్లో ఉన్న పసిబిడ్డలకు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టడం కోసమే మీరు పుడుతున్నారా అని గుర్తు చేస్తుంది. తెగిన నా ఈ తల ఈ దేశ సరిహద్దుల్ని త్రినేత్రమై కాపాడుకుంటుంది. నా దేశంలో ఎగురుతున్న ఈ జెండాను తెగదెంపి మార్చి మసి చేసి ముచ్చటైన మాము వన్నెల త్రివర్ణ పతాకపు జెండా నా దేశపు నడిబొడ్డున స్వాతంత్రపు స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ సగౌరవంగా రెపరెపలాడుతూ ఎగురుతుంది. నేను పలికే ఈ వందే మాతరం పహారా హుషార్, పహారా హుషార్ అంటూ నా దేశాన్ని రేయి పగలు కాపలా కాసుకుంటుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. సీతారామయ్య అయ్యా, అయ్యా. గెలిచాం, మనమే గెలిచాం. నో, హనుమంతయ్య ఓడిపోతేనే కదా మనం గెలవటానికి.